హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో మేము తీసుకువచ్చుకున్న గోంగూరని ఆకులు తెంపి పచ్చడి చేసుకున్న తర్వాత ఆ గోంగూరను ఇంటి ముందున్న ప్లేస్లో నాటాము. ఇప్పుడు అవి పెరిగి పెద్దవి ఆకులు కూడా తెంపి కర్రీ తయారు చేసుకున్నాము. వాటికి ఇలా పువ్వులు వచ్చి కాయలు కూడా వచ్చింది. అందులో ఇలా విత్తనాలు కూడా వచ్చాయి. చూడండి, ఇలా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చండి గోంగూర మొక్కలు. చూడండి, ఇలా నేను వాటికి వచ్చిన ఆ కాయలలో విత్తనాలు ఇవ్వండి. ఈ విత్తనాలు తీసుకొని ఒక కాయలో మంచిగా ఎండాక ఇలా 4 విత్తనాలు వచ్చాయి. వాటిని కొంచెం నీడలో ఆరబెట్టి తర్వాత వాటిని మళ్ళీ నేలలో చక్కగా వేసుకోవచ్చు. గోంగూరలో సి విటమిన్ ఉంటుంది కదండి, ఐరన్ ఉంటుంది కదా, చాలా మంచిది. ఇలా నేను నేలపై రంధ్రం చేసి ఇలా వేసుకున్నాను. ఒక 15 డేస్లో చక్కగా మళ్ళీ ఇవి మొక్కలుగా వస్తాయి. ఇలా వేసి నీళ్ళు ఇలా రోజు కొన్ని నీళ్ళు చల్లితే అవి చక్కగా మొక్కలు వస్తాయండి. మన ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉన్నా చాలండి, చక్కగా ఆకుకూరలు పెంచుకోవచ్చు అండి. ఇగో ఇలా వచ్చిందండి. ఒక 15 డేస్ తర్వాత ఇలా ఒక నెల రోజులలో ఇలా తయారైందండి. మళ్ళీ ఇలా నేను కర్రీ తయారు చేశాను, పచ్చడి చేశాను. చూడండి, చాలా హెల్దీకరమైన ఈ ఆకులతో మనం అప్పుడప్పుడు ఇలా కర్రీ తయారు చేసుకోవచ్చు, పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గోంగూరతో ఈరోజు నేను ఈ కర్రీ తయారు చేస్తాను. హెల్దీ ఫుడ్ తయారు చేసుకున్న వాళ్ళం అవుతామండి. మన ఇంటి ముందున్న కొంచెం ప్లేస్లో ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచుకోండి. ఇప్పుడు ఎండాకాలం కదండి, చక్కగా మొక్కలు పెంచండి. వాటికి నీళ్ళు ఇస్తుంటే మంచి గాడుపు ఇస్తూ ఉంటాయండి.